ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ముఖ్య కారణం ఏమిటంటే 28వ తేదీన విజయ్ అనే ఒక అబ్బాయి ఆర్ఎంపీ వైద్యము వికటించి రాయదుర్గంలో చనిపోవడం జరిగింది. దాదాపు 5 రోజులు గడిచినప్పటికీ దానిపైన ఎటువంటి కేసు కూడా లేదు. ఆ రోజు మృత్యుడు కుటుంబానికి చెందిన వ్యక్తులే, వాళ్ళే ఫలానా ఆర్ఎంపీ డాక్టర్ శనివీర వైద్యం చేయడం వల్ల, వైద్యం వికటించడం వల్ల చనిపోయినాడని చెప్పేసి స్పష్టంగా మీడియా ముందు, పత్రికల ముందు చెప్పడం జరిగింది. బట్ నిన్నటి రోజున డిఎంహెచ్ఓ గారు అక్కడికి ఎంక్వైరీకి అని వచ్చాడు. ఎంక్వైరీకి వచ్చినప్పటికీ ఏమి ఎంక్వైరీ చేశారో డిఎంహెచ్ఓ గారు ఏమి చేయలేదో మాకైతే అస్సలు అంతపట్టడం లేదు. ఆయన ఆ అబ్బాయి మందు తాగి, విపరీతంగా మందు తాగి చనిపోయినాడని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పినారని చెప్పేసి చెప్పడం జరిగింది. అదైతే మీరు చెప్పిండేది కుటుంబ సభ్యుల్ని ఏ నాయకుడు ఏ విధంగా మేనేజ్ చేసినాడు, ఏ అధికారికి ఎంతెంత ముట్టింది, కుటుంబ సభ్యులకి ఎంత ముట్టింది అనేది క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి రాయదుర్గంలో తెలిసిన విషయమే. కాకపోతే డిఎంహెచ్ఓ గారు వచ్చినప్పుడు కూడా డాక్టర్ అందుబాటులో లేకపోవడం ఇదేమి వింతనో అర్థం కావడం లేదు. 5 రోజుల తర్వాత ఆ కుటుంబానికి దాదాపు 3 లక్షల రూపాయలు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకొని ఈ విధంగా డబ్బుతో సమాధానం చెప్తున్నారు. అంటే కేవలం ఒక ప్రాణము, ఎంత డబ్బు పెడితే ఒక ప్రాణం వస్తుంది, అలాంటిది పోయిన ప్రాణానికి విలువ కట్టి ఈరోజు ఆ కుటుంబానికి డబ్బుతో వీళ్ళు లోపరుచుకుని ఈ విధంగా స్టేట్మెంట్ తీసుకోవడం అనేది జరిగింది. సరే, మీరు ఏ స్టేట్మెంట్ అన్నా తీసుకోండి, నేను కాదన్నా. బట్ ఇదైతే ఖచ్చితంగా డిఎంహెచ్ఓ గారి పైన బహుజన్ సమాజ్ పార్టీకి ఎటువంటి నమ్మకం లేదని చెప్పేసి ఈరోజు మీడియా ముందు తెలియజేస్తున్నా. మినిస్టర్ గారు, మన సత్యకుమార్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు దీనిపైన ప్రత్యేక ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సత్యకుమార్ గారిని కూడా కలుస్తాం, ఈ విషయాన్ని క్షుణ్ణంగా చెప్తాం. ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా గతంలో వచ్చిన మీడియాలో వచ్చిన లింక్స్ కావును, తల్లి ఆ రోజు ఇచ్చిన వాగ్మూలం కానీ ప్రతి ఒక్కటి మేము సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, సత్యకుమార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా డబ్బు ఉంటే చంపినా కూడా కేసు కాదని ఈ ఘటన చెప్తా ఉంది. ఇలాంటివి జరగవు, చెల్లవని చెప్పేసి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మినిస్టర్ గారు దీనిపైన ఎంక్వైరీ చేసి అక్కడ జరిగిన అన్యాయాన్ని ఈరోజు చెప్తున్నా, ఆ అన్యాయాన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. బాధ్యతలకి పూర్తి స్థాయిలో న్యాయం జరగాల. భయపెట్టో, బుజ్జగిచ్చో 3 లక్షలు 5 లక్షలు ఇచ్చి మీరు కాంప్రమైజ్ కావడం కాదు. దీన్ని లోతైన విచారణ జరిగేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ వదిలిపెట్టదు. ఈ సమస్యను ఎంత దూరమైనా తీసుకువెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.